హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక టెట్ సంబంధించినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేటువంటిది నిన్నటి నుంచి మనకి ఆన్లైన్లో మనకి రావడం జరిగింది అనమాట అండి. అది ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదే రకంగా టెట్కి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ అనేటువంటిది ఎలా కండక్ట్ చేయాలనేటువంటి వీడియో నేను చేయడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోని మీరు ఇంకా చూడనట్లయితే కనుక తప్పుకోకుండా ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీరు చూసినట్లయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదే రకంగా మాక్ టెస్ట్ అనేటువంటిది ఫ్రీగా ఎలా మనం కండక్ట్ చేసుకోవాలనేటువంటిది ఇందులో మీకు తెలపడం జరిగింది. లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పొందుపరచడం జరిగింది అనమాట అండి. అయితే టెట్ సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక 15 నిమిషాల ముందుగానే టెట్ పరీక్ష కేంద్రాలు మూసివేత అనేటువంటి ఆర్టికల్ మనకి రావడం జరిగింది అనమాట అండి. వెబ్సైట్లో అభ్యర్థుల హాల్ టికెట్లు 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు, ఉదయం సెషన్ 9 గంటల నుంచి 11:30 వరకు, 2:30 గంటల వరకు, అదే రకంగా మధ్యాహ్నం సెషన్ వచ్చేసి 2 గంటల నుంచి 4:30 గంటల వరకు, ఇది కూడా 2:30 గంటల వరకు ఉంటుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో 26, 27 తేదీల్లో చూసుకున్నట్లయితే పరీక్షలు లేకుండా షెడ్యూల్ అనేటువంటి చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత టెట్ పరీక్ష 2024 పరీక్షలను ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు ఆల్రెడీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. కేంద్రానికి 15 నిమిషాల ముందుగానే చేరాల్సి ఉంటుంది. పరీక్షకు 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాన్ని గేట్ అనేటువంటిది మూసివేస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. పరీక్ష కేంద్రం నుండి 15 నిమిషాల ముందుగానే చేరుకోవాలని చెప్పేసి అభ్యర్థులకు జారీ చేసినటువంటి హాల్ టికెట్లో అధికారులు స్పష్టం చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతి లేదని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. 2 సెషన్లుగా నిర్వహిస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక పోలింగ్ ఉండడంతో 24 నుంచి 27 వరకు పరీక్షలు లేకుండా షెడ్యూల్ అనేటువంటిది రూపొందించడం జరిగింది. 23 తర్వాత ఈ నెల 28 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. సో టెట్ దరఖాస్తులు చూసుకున్నట్లయితే కనుక 2.86 లక్షల మంది దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. పేపర్ 1కి చూసుకున్నట్లయితే కనుక 99,958 మంది, పేపర్ 2కి చూసుకున్నట్లయితే కనుక 1,86,428 మంది అప్లై చేసుకున్నట్లుగా ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. మరొక ఇంపార్టెంట్ న్యూస్ అనమాట అండి. టీచర్ల బదిలీలకి ప్రమోషన్లు ఏవైతే ఉన్నాయో, బదిలీలు కానీ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దానికి పదోన్నతులకు టెట్ అవసరం లేదని చెప్పేసి హైకోర్టు ఇటీవల తీర్పు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. సో దీంతో చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఉపశమనం అనేటువంటిది వచ్చినట్లుగా ఉందన్నమాట. లేకపోతే ఉపాధ్యాయులు ఎవరైతే ప్రమోషన్లు కానీ లేకపోతే వారి యొక్క ప్రమోషన్లు కానీ లేకపోతే బదిలీలు కానీ కోరుకున్నారు వారికి కంపల్సరీ టెట్ రాయాలనేటువంటిది ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింటుండగా అయితే వాటికి అవసరం లేదని చెప్పేసి హైకోర్టు వాటిని కొట్టివేయడం జరిగిందనమాట. కోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వాలనేటువంటి యోచనలో విద్యాశాఖ ఉండడం జరిగింది. ప్రాసెస్ ప్రారంభించేందుకు ఈసీకి లేఖ రాయాలని చెప్పేసి నిర్ణయం. పర్మిషన్ ఇవ్వకుంటే ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ. అంటే మనకి ఏదైతే జూన్ 3న కానీ మనకి రిజల్ట్స్ అనేటువంటిది వస్తుందో, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్లో లోపు ఈసీకి లేఖ రాసి ఒకవేళ ఈసీ ఓకే అంటే కనుక ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ చేస్తారు. ఒకవేళ ఈసీ దానికి అనుమతించకపోయినట్లయితే కనుక ఎప్పుడైతే మనకి ఎన్నికల కోడ్ ముగుస్తుందో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే భర్తీ అనేటువంటి చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కొనసాగింపుగా మనకి ఇందులో వేయడం జరిగింది అనమాట అండి. ప్రమోషన్లతో నింపనున్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే కనుక హెడ్ మాస్టర్ పోస్టులు వచ్చేసి 2013, అదే రకంగా LFL HM పోస్టులు చూసుకున్నట్లయితే కనుక 2130, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే కనుక 5,563 పోస్టులు అనేటువంటిది నింపుతున్నట్లుగా ఇందులో మనకి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ సెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనొకటండి. ఎవరైతే లాస్ట్ సెట్కి అప్లై చేసుకుంటున్నారో అపరాధ రుసుముతో 20 వరకు దరఖాస్తుల స్వీకరణ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. అంటే ఫీజు అనేటువంటిది మనం లాస్ట్ డేట్ పూర్తయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఇంకా డేట్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఫీజు అనేటువంటి కడుతున్నారో వాళ్ళు పెనాల్టీ తోటి కట్టాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక లాస్ట్ సెట్కి సంబంధించినటువంటి ఈ నెల 20 వరకు అపరాధ రుసుముతో 200తో స్వీకరిస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ఇప్పటివరకు 35,000 మంది దరఖాస్తు చేస్తున్నట్లుగా ఇందులో మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక జూన్ 3న ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, అదే రకంగా 12:30 నుంచి 2 గంటల వరకు ఇలా 2 సెషన్స్లో మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది నిర్వహిస్తున్నట్లుగా తెలపడం జరిగింది. జూన్ 3 మధ్యాహ్నం 4 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా నిర్వహించినట్లు మొత్తం 3 సెషన్స్లో ఇది నిర్వహిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ భారత వైమానిక దళానికి దరఖాస్తుల స్వీకరణ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ భర్తీకి భారత వైమానిక దళం అవివాహితులైనటువంటి పురుషులు, మహిళల అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ నెల 22 నుంచి జూన్ 5 వరకు ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. దీంట్లో అంటే వీటికి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు https అగ్నిపత్ వాయు .cdac.in అనేటువంటి దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ 040277535000కి మీరు ఫోన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఆపరేషన్ కగార్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. మనకి ఇది కరెంట్ అఫైర్స్ టాపిక్గా మనకి వస్తుందన్నమాట. కరెంట్ అఫైర్స్ టాపిక్ కింద మనం దీన్ని తీసుకోవచ్చు. ఆపరేషన్ కగార్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక కేంద్ర ప్రభుత్వం మధ్య భారత ఆదివాసీలు మావోయిస్టులపై చేస్తున్నటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో దానినే ఆపరేషన్ కగార్ అంటారనమాట. ఆపరేషన్ కగార్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక మధ్య భారత ఆదివాసీలు అదే రకంగా మావోయిస్టులపై చేస్తున్నటువంటి దాన్ని ఆపరేషన్ కగార్ అంటారనమాట అండి. దీన్ని తక్షణమే నిలిపేయాలని చెప్పేసి పౌర హక్కుల సంఘం తెలపడం జరిగింది. ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి నేను డీటెయిల్ వీడియో అనేటువంటిది మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.